వెల్కమ్ టు SankalpStudySuccess. ఫ్రెండ్స్, లిమిట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూద్దాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x plus 1 by x plus 2 whole power 2x plus 1 అని ఇచ్చాడు. హీ హ్యాస్ గివెన్ 4 ఆప్షన్స్, రైట్? సరే, ఫస్ట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అని ఇస్తే దాని అర్థం ఏంటి? 1/x టెండ్స్ టు 0 అని అర్థం. ఓకే, అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనం 1/x కామన్ తీస్తే మనకు 1/x వాల్యూస్ తెలుస్తాయి. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ 1/x టెండ్స్ టు 0. హౌ కెన్ ఐ రైట్? x కామన్ తీస్తే 1 plus 1/x హోల్ డివైడెడ్ బై x కామన్ తీస్తే 1 plus 2/x, రైట్? హోల్ పవర్ 2x plus 1. ఓకే, x గెట్స్ క్యాన్సిల్. సో 1/x ప్లస్లో ఇది 0, ఇది 0 సబ్స్టిట్యూట్ అయితే ఇక్కడ ఎంటైర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ 1. పవర్లో 1/x టెండ్స్ టు 0 అంటే మళ్ళీ x టెండ్స్ టు ఇన్ఫినిటీ కదా. ఈ x ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్టికులర్ వాల్యూ మొత్తం ఇన్ఫినిటీ, అంటే 1 power ఇన్ఫినిటీ ఫార్ములాలో ఉంది. 1 power ఇన్ఫినిటీ వేలో ఉంటే మనం ఏం చేస్తాం? వాట్ ఈస్ ద ఫార్ములా? లిమిట్ x టెండ్స్ టు a f of x power g of x ఈక్వల్స్ టు e power లిమిట్ x టెండ్స్ టు a g of x ఇంటూ f of x minus 1. ఇదే కదా ఫార్ములా 1 power ఇన్ఫినిటీ ఉన్నప్పుడు. సేమ్, ఇది f of x, ఇది g of x. కాబట్టి ఏమొస్తుంది? లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ, రైట్? e power, right? e power limit x tends to infinity. What is g of x? 2x plus 1. 2x plus 1 into what is f of x? X plus 1 by x plus 2 minus 1, right? So e power limit x tends to infinity 2x plus 1 x plus 1 minus x minus 2 divided by x plus 2, right? X gets cancelled. So e power limit x tends to infinity, right? Minus 2 into 2x plus 1 whole divided by x plus 2. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ x tends to infinity కనిపిస్తుంది. x tends to infinity అంటే ఏం చెప్పుకున్నాం? 1/x tends to 0 అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయాలంటే e power limit 1/x tends to 0, దీన్ని కూడా 1/xలోకి మారిస్తే minus 2 ఇంటూ ఏమొస్తుంది? x కామన్ తీయండి, 2 plus 1/x, రైట్? డివైడెడ్ బై ఇక్కడ కూడా x కామన్ తీస్తే 1 plus 2/x. ఓకే, x గెట్స్ క్యాన్సిల్. ఫైనల్గా నాకు ఏం మిగులుతుంది? ఈ పవర్ లిమిట్ x 1/x టెండ్స్ టు 0, రైట్? minus 2 ఇంటూ 2 plus 1/x బై 1 plus 2/x మిగిలింది. సో 1/x వాల్యూ టెండ్స్ టు 0 కదా, కాబట్టి ఇది 0, ఇది 0. ఎస్ ఆర్ నో? This value is okay. This value is not minus 2. This value is minus 1, right? Plus 1 minus 2 is nothing but minus 1. Yes, this is minus 1. Okay. So this is 0, 0. 2 plus 0 by 1 plus 0. That is nothing but 2 here. So e power 1/x tends to 0. Limit 1/x tends to 0. ఏమొస్తుంది? minus 1 into 2 వచ్చింది. So e power minus 2 is the answer, right? Option C. ఇది మీరు ఈ మెథడ్లో కాకుండా, అంటే ఈ ఫార్ములా ఉపయోగించకుండానే మరో ఫార్ములాని యూజ్ చేసి కూడా చేయొచ్చు. అది ఎట్లా కూడా చూద్దాం. లుక్ ఎట్ ద సెకండ్ వే ఆఫ్ అప్రోచ్. ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లమ్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు మనం 1 power ఇన్ఫినిటీ మెథడ్లో చేసాం, అవునా కదా? సారీ, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మరొక ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. అది ఎట్లా అంటే హియర్ ఆప్షన్ డి ఈజ్ 1 కదా. ఓకే, క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ, రైట్? సో కింద x plus 2 ఉంది, పైన x plus 1 ఉంది. నేను ఎలా రాస్తానంటే x plus 2 minus 1 అని రాయొచ్చు కదా, x plus 1ని, అవునా? అంటే డినామినేటర్ వచ్చే విధంగా రాస్తాను. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ 1 minus 1/x plus 2, అంతేనా? ఎందుకని? ఇది డివైడెడ్ బై ఇది 1 minus 1/x plus 2, రైట్? సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హౌ కెన్ ఐ రైట్ అగైన్? లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ minus 1 ఇక్కడ రాయండి, ఈ మైనస్ అక్కడ తీసుకెళ్ళండి, అలా రాయొచ్చు కదా. మళ్ళీ హోల్ పవర్ x plus 2 2x plus 1 డివైడెడ్ బై x plus 2. ఇది ఎట్లా రాశాను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు x plus 2 ఉంది, ఇదే పవర్లో వచ్చే విధంగా రాశాను. ఇలా రాయాలంటే డినామినేటర్లో కూడా x plus 2 ఉండాలి, అవునా? ఈ పర్టికులర్ దానికి 2x plus 1 by x plus 2. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ అదే టర్మ్ వస్తుంది, రైట్? సరే, ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే దీని పవర్లో ఇది ఉంది, అవునా కదా? సరే, ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేశారంటే అంటే ఈ లిమిట్ ఈ ఫంక్షన్కి స్ప్లిట్ అవుతుంది, ఈ లిమిట్ ఈ ఫంక్షన్ కూడా స్ప్లిట్ అవుతుంది, అవునా కదా? అకార్డింగ్ టు లిమిట్స్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇది ఎట్లా కనిపిస్తుంది? లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ, రైట్? 1 plus a by x whole power x, that is nothing but e power a నా? ఈ ఫార్ములా గుర్తుంది కదా.
రైట్. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఈ పవర్ ఏ ఈ పవర్ -1 కదా అప్పుడు వచ్చేది మనకి, అంటే ఈ పర్టికులర్ ఎంటైర్ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత ఈ పవర్ -1 ఓకే ఇంటూ పవర్లో ఇంటూ వచ్చింది. ఈ లిమిట్ దీనికి కూడా పంపిస్తాం. సో పవర్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏమొస్తుంది 2x + 1/x + 2 రైట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x టెన్స్ టు లిమిట్ 1/x టెన్స్ టు 0 అనే కదా ఇంటూ ఓకే. సో x కామన్ తీస్తే 2 + 1/x హోల్ డివైడెడ్ బై x కామన్ తీస్తే 1 + 2/x. సో మళ్ళీ ఏమొస్తుందన్నా x గెట్స్ క్యాన్సల్, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, నాకు ఇక్కడ 2 మిగిలింది కాబట్టి e పవర్ -1 × 2 దట్ ఈస్ నథింగ్ బట్ e పవర్ -2 వన్స్ అగైన్ e పవర్ -2. అంటే మీరు ఈ f(x) పవర్ g(x) ఫార్మాట్ని యూస్ చేయొచ్చు లేదా ఈ ఫార్ములా అయినా యూస్ చేసి చేయొచ్చు, యువర్ విష్ రైట్. సో ఒక ప్రాబ్లమ్ని n నెంబర్ ఆఫ్ వేస్లో మనం అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x పవర్ 1/2 - cos x పవర్ 1/3 హోల్ డివైడెడ్ బై sin²x రైట్. సరే ఇది ఎట్లా చేయాలి? ఇక్కడ మనం ఎక్స్టెండ్స్ టు 0 అన్నాడు కాబట్టి x ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దిస్ వాల్యూ బికమ్స్ 1 పవర్ 1/2 అంటే √1 ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ ఇది కూడా 1 అవుతుంది, 1 - 1 ఈజ్ 0, న్యూమరేటర్ ఈజ్ 0, sin 0 ఈజ్ ఆల్సో 0, న్యూమరేటర్ బై డినామినేటర్ ఇప్పుడు మనకి ఎలా వస్తుంది ఇండిటర్మినేట్ ఫామ్లో వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0 ఫార్మ్, ఇండిటర్మినేట్ ఫార్మాట్. కాబట్టి మనం ఏం వాడాలి? ఎల్హాపిటాల్ రూల్ వాడాలి. సరే ఎల్హాపిటాల్ రూల్ వాడాలి అంటే న్యూమరేటర్ డెరివేటివ్ బై డినామినేటర్ డెరివేటివ్ రైట్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రైట్. సో cos x పవర్ 1/2 వాట్ ఈస్ ద డెరివేటివ్? సి d/dx ఆఫ్ f(x) పవర్ n ఉందనుకోండి, ఎలా రాస్తాం? n ఇంటూ f(x) పవర్ n - 1 ఇంటూ f'(x) అవునా కదా. సో అదే ఫార్మాట్లో f(x) అంటే ఇక్కడ cos x అనమాట. ముందు n పవర్ n ప్లేస్లో 1/2 ఉంది, 1/2 ఇంటూ వాట్ ఈస్ cos x? cos x ఓకే, cos x పవర్ n - 1, cos x పవర్ 1/2 - 1 దట్ ఈస్ నథింగ్ బట్ -1/2 ఓకే. మళ్ళీ cos x కి డెరివేటివ్ ఎంత? -sin x అంతేనా ఓకే. మైనస్ cos x కి మళ్ళీ ఇక్కడ హోల్ పవర్ 1/3 ఉంది కాబట్టి 1/3 cos x పవర్ 1 - 1/3 వస్తుంది, 1/3 - 1 అంతేనా. సరే 1/3 - 1 దట్ ఈస్ నథింగ్, 1/3 - 1 దట్ ఈస్ నథింగ్ బట్ -2/3 రైట్. సో ఇక్కడ -2/3 వస్తుంది, మళ్ళీ cos x కి -sin x అవునా. సో ఈ మైనస్ కాస్త నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ కింద మార్చేస్తాను, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. డినామినేటర్లో sin²x ఉంది కాబట్టి 2 sin x మళ్ళీ sin x కి cos x, ఇదే కదా డెరివేటివ్ sin²x కి ఓకే. సో ఇక్కడ sin x ఇక్కడ sin x రెండిట్లో sin x కామన్గా ఉంది కాబట్టి ఈ sin x కామన్ తీసి ఇక్కడ ఉన్న ఈ sin x తో మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయింది, కానీ మైనస్ మాత్రం అలాగే ఉంది రిమెంబర్ రైట్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 వాట్ ఐఎమ్ గెటింగ్ హియర్ మైనస్ cos x పవర్ -1/2 ఓకే ప్లస్ cos x పవర్ -2/3 డివైడెడ్ బై 3 హోల్ డివైడెడ్ బై 2 cos x అవునా రైట్. సో ఇది ఇక్కడ వచ్చే వరకు వచ్చింది బాగానే ఉంది. ఇప్పుడు cos x ప్లస్తో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఈ cos x వాల్యూ 1 అవుతుంది, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 ఓన్లీ రైట్. సో ఇట్స్ -1/2 ఓకే ప్లస్ మళ్ళీ దిస్ ఈజ్ ఆల్సో 1, cos 0 ఈజ్ నథింగ్ బట్ 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, ఇది మళ్ళీ 1/3 హోల్ డివైడెడ్ బై 2 cos x వచ్చింది. 2 cos x అంటే మళ్ళీ cos 0 ఈజ్ నథింగ్ బట్ 1, ఇక్కడ హోల్ డివైడెడ్ బై 2 వస్తుంది ఓకే. ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ లిమిట్ వెన్ x ఈజ్ టెండింగ్ టు 0. సరే సో ఇప్పుడు దీన్ని మనం LCM చేద్దాం. దిస్ ఈజ్ ద 6 హియర్, 2 3s are -3 + 2 హోల్ డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ -1/6/2 that is nothing but -1/6 into 2 which is equal to -1/12 right. Option B very important model, please note this. ఈ type of questions ని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతాడు, that means mains or EAMCET, please note it. Okay, look at the next question. Limit extends to 1 plus log x minus x whole divided by 1 minus 2x plus x square. సరే he has framed 4 options. సో ఎక్స్ ప్లేస్లో మనం 1ని రీప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ అంటే లాగ్ 1 ఈజ్ నథింగ్ బట్ 0 -1 హోల్ డివైడెడ్ బై 1 - 2 + 1 అవునా. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 - 2 ఈజ్ 0, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ 0/0 ఫార్మాట్ వచ్చింది అంటే ఇండిటర్మినేట్ ఫామ్. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు ఎల్హాపిటాల్ రూల్ వాడుకోవాలి. సో లెట్ us find out the derivatives of both the numerator and the denominator. Fine. What is the derivative of 1? 0 plus what is the derivative of log x? 1/x
minus derivative of x is nothing but 1. So derivative of 1 is 0, minus 2x ki minus 2 plus x square ki plus 2x అంతేనా. సరే ఇప్పుడు 1ని మళ్ళీ మనం రీప్లేస్ చేద్దాం. 1ని మళ్ళీ మనం పెడుతున్నప్పుడు 1/1 ఈజ్ నథింగ్ బట్ 1, 1 - 1 ఈజ్ 0, న్యూమరేటర్ వాల్యూ 0 అయింది. తర్వాత అగైన్ ఇక్కడ మైనస్ 2, ఇక్కడ 2 × 1 ఈజ్ 2, -2 + 2 ఈజ్ ఆల్సో 0. వన్స్ అగైన్ ఇది మళ్ళీ ఇండిటర్మినేట్ ఫామ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డెరివేటివ్స్ చేయాలి. సరే లిమిట్ x టెండ్స్ టు 1, రైట్. చూడండి ఇక్కడ నాకేముంది 1/x - 1 హోల్ డివైడెడ్ బై -2 + 2x ఉంది, రైట్. సో సీ ద డెరివేటివ్ ఆఫ్ ద న్యూమరేటర్ 0 అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం, పెట్టకపోయినా పర్లేదు. 1/xకి డెరివేటివ్ ఎంత, -1/x², 1కి ఎలాగో మళ్ళీ 0, లీవ్ ఇట్. సో 0 మళ్ళీ -2కి డెరివేటివ్ 0 + 2xకి 2, రైట్. సో ఇప్పుడు 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందన్న, సో -1/1² డివైడెడ్ బై 2, దిస్ ఈజ్ నథింగ్ బట్ -1/2 అంతేనా. సో ఆన్సర్ ఈస్ -1/2, ఆప్షన్ డి, రైట్. వెరీ ఇంపార్టెంట్ లాజిక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్హాపిటాల్ రూల్ ఒక స్టెప్కి వాడాం. ఇక్కడ కూడా మనకి ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది కాబట్టి మళ్ళీ చేసిన దానికి మళ్ళీ ఎల్హాపిటాల్ రూల్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఇండిటర్మినేట్ ఫామ్ రానంత వరకు చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట అలా డెరివేటివ్స్, రైట్. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఓకేనా. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఏమంటున్నాడు, లిమిట్ x టెండ్స్ టు 0 tan x - x/x² tan x అంటున్నాడు. సరే ఫస్ట్ మనం 0 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇచ్చిన లిమిట్ని x+లో సబ్స్టిట్యూట్ చేసేయండి. చేసిన తర్వాత అది ఇండిటర్మినేట్ ఫామ్లో వస్తే ఎల్హాపిటాల్ రూల్ వాడుకోవాలి, రైట్, అంతే కదా. సరే చూడండి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు tan 0 ఈజ్ నథింగ్ బట్ 0, వన్స్ అగైన్ 0/0² × 0, దట్ ఈస్ నథింగ్ బట్ 0/0 ఫార్మాట్ వచ్చింది. కంపల్సరీ ఇండిటర్మినేట్ ఫార్మే, సో ఎల్హాపిటాల్ రూల్ వాడాలి. ఎల్హాపిటాల్ రూల్ వాడుతున్నప్పుడు ఇక్కడ tan కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం నేను మ్యానిపులేట్ చేస్తాను. ఎట్లా అంటే లిమిట్ x టెండ్స్ టు 0 tan x ఈజ్ నథింగ్ బట్ sin x/cos x, అవునా, మైనస్ x డివైడెడ్ బై x² × sin x/cos x అగైన్. సో మళ్ళీ దీన్ని నేను ఎలా రాయచ్చు అంటే లిమిట్ x టెండ్స్ టు 0 sin x - x cos x హోల్ డివైడెడ్ బై cos x, వన్స్ అగైన్ హోల్ డివైడెడ్ బై x² sin x cos x, sin x/cos x, అవునా. cos క్యాన్సిల్ అయిపోతుంది. నాకేం వస్తుంది అప్పుడు, లిమిట్ x టెండ్స్ టు 0, రైట్, sin x - x cos x హోల్ డివైడెడ్ బై x² sin x అంతేనా. ఇప్పుడు సైన్ ఫంక్షన్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, sin 0 ఈజ్ నథింగ్ బట్ 0, అవునా కదా. 0 - మళ్ళీ ఇది కూడా మళ్ళీ 0 అవుతుంది, x ఉంది కాబట్టి మళ్ళీ ఇది 0 అనే డినామినేటర్ అవుతుంది, మళ్ళీ ఇది 0/0 ఫార్మాట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయాలి. అంటే లిమిట్ x టెండ్స్ టు 0, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ sin x, sin x డెరివేటివ్ ఈస్ cos x మైనస్ యువీ షేప్లో ఉంది. యువీ షేప్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x ఎంత, డెరివేటివ్ ఆఫ్ cos x ఈజ్ -sin x, రైట్, ఓకే, ప్లస్ cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 1, రైట్, హోల్ డివైడెడ్ బై x² కి ఇంటూ sin x ఉంది, రైట్. ఇక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే సి ఫ్రెండ్స్, x² ఇంటూ sin x ఉంది కదా, సో x² ఇంటూ sin x కి cos x ప్లస్ sin x ఇంటూ x² కి 2x అంతేనా డెరివేటివ్, రైట్. సో ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి కాస్ క్యాన్సిల్ అయిపోద్ది. చూడండి లిమిట్ x టెండ్స్ టు 0 cos x మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ x sin x ప్లస్ cos x, అవునా, హోల్ డివైడెడ్ బై x² cos x ప్లస్ 2x sin x, రైట్. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ కదా హియర్, ఎస్ మైనస్ కాబట్టి కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకేం మిగులుతుంది, x sin x డివైడెడ్ బై x² cos x ప్లస్ 2x sin x మిగులుతుంది, అవునా. సో ఇప్పుడు మిగిలిన టర్మ్ని ఇక్కడ రాద్దాం మనం. సో లిజన్ కేర్ఫుల్లీ, లిమిట్ x టెండ్స్ టు 0, ఏం మిగిలింది ఇక్కడ టర్మ్, x sin x డివైడెడ్ బై x sin x హోల్ డివైడెడ్ బై x² cos x ప్లస్ 2x sin x మిగిలింది, అవునా, 2x sin x మిగిలింది, 2x sin x. ఇక్కడ న్యూమరేటర్లో x ఉంది, డినామినేటర్లో కూడా ఒక x కామన్ తీస్తే ఈ x పోతుంది కదా, ఒక x పోతుంది, రైట్. సో లిమిట్ x టెండ్స్ టు 0, ఈ x క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ sin x మిగులుతుంది డివైడెడ్ బై ఇక్కడ x cos x మిగులుతుంది ప్లస్ 2 sin x మిగులుతుంది, అవునా, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మొత్తాన్ని న్యూమరేటర్ని xతో డివైడ్ చేస్తాను, డినామినేటర్ని xతో డివైడ్ చేస్తే నాకేం వస్తుంది. ఎందుకు అలా చేస్తున్నానంటే ఇన్ ఆర్డర్ టు యూజ్ ద ఫార్ములా,
సో దిస్ ఈజ్ sin x by x డివైడెడ్ బై ఈ x క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ cos x మిగులుతుంది, ప్లస్ 2 ఇంటూ మళ్ళీ sin x by x ఇలా రాయొచ్చు కదా, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు దీనికి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఇస్ నథింగ్ బట్ 1 కదా, హోల్ డివైడెడ్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 కదా, ప్లస్ 2 ఇంటూ వన్స్ అగైన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x అంటే మళ్ళీ 1. సో ఆన్సర్ ఈజ్ 1 by 1 plus 2 దట్ ఈస్ నథింగ్ బట్ 1 by 3. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రైట్? Please note this, very 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 important model. Next one. Okay, look at the next question, very important one. Limit n tends to infinity, n tends to infinity 1 by 1 minus n power 4 plus 8 by 1 minus n power 4 plus so on plus n cube by 1 minus n power 4 is అన్నాడు. వెరీ లాజికల్ క్వశ్చన్. సి ఇక్కడ మనం ఎట్లా చేయాలి, ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్ అన్నిట్లో 1 minus n power 4 అనేది ఉంది కదా. సో నేనేం చేస్తానంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by 1 minus n power 4 అనేది కామన్ తీసేస్తాను. తీసినప్పుడు నాకు ఏం మిగులుతుంది, 1 plus 8 plus so on up to n cube. ఇక్కడ nth టర్మ్ n క్యూబ్లో ఉంది, అంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 క్యూబ్, సెకండ్ టర్మ్ ఈజ్ 2 క్యూబ్, కాబట్టి అలా సో ఆన్ nth టర్మ్ అంటే n క్యూబ్, అవునా? అలాంటప్పుడు థర్డ్ టర్మ్ ఎంత అవుతుంది, 3 క్యూబ్. 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద cubes of first n natural numbers. Sum of the cubes of first n natural numbers formula ఏంటి, n into n plus 1 into n plus 1 divided by 2 whole square, అవునా కదా? Is this the formula? So limit n tends to infinity 1 by 1 minus n power 4. మీకు అర్థం కావడానికి ఇంకొక స్టెప్ రాస్తున్నాను. Look at here, this is nothing but 1 cube, this is nothing but 2 cube, this is nothing but 3 cube and so on up to n cube. So sum of the cubes of the first n natural numbers formula is this. So limit n tends to infinity 1 by 1 minus n power 4 into, write that formula, n into n plus 1 by 2 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని మొత్తానికి అప్లై చేస్తే 2 స్క్వేర్ కాస్త 4 అవుతుంది, అంతే కదా, రైట్? ఫైన్. సో ఇక్కడ 4 ఉంది, లిమిట్కి బయటికి తీసుకొచ్చేయండి కాన్స్టెంట్ కాబట్టి. సో 1 by 4 లిమిట్ n tends to infinity, ఇక్కడ నాకేం మిగిలింది, n స్క్వేర్ ఇంటూ n plus 1 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 minus n power 4 మిగిలింది, రైట్? సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. దిస్ నథింగ్ బట్ 1 by 4 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, రైట్? సో n స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 1 minus n power 4. లేదా మీరు ఇలాగే ఉంచి n కామన్ తీస్తా, నో ప్రాబ్లం. సరే చూడండి, 1 by 4 లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, రైట్? n స్క్వేర్ అలాగే ఉంది ఇంటూ ఇక్కడ మళ్ళీ మన n స్క్వేర్ని కామన్ తీసాను అనుకోండి, నేను n స్క్వేర్ని కామన్ తీస్తే 1 ప్లస్ 2 by n ప్లస్ 1 by n స్క్వేర్ వస్తుంది, అవునా? హోల్ డివైడెడ్ బై 1 minus n power 4. n స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ 1, ఇక్కడ ఆల్రెడీ ఇంకో n ఉంది కాబట్టి డినామినేటర్ 1n వస్తుంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి డినామినేటర్లో n స్క్వేర్ వస్తుంది, రైట్? సరే, ఇక్కడ n power 4 ఉంది చూడండి, 1 by 4 limit n tends to infinity, this is n power 4 into 1 plus 2 by n plus 1 by n square whole divided by, ఇక్కడ డినామినేటర్లో n power 4 కామన్ తీసాను అనుకోండి, నాకేం వస్తుంది, 1 by n power 4 minus 1, అవునా కదా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో వెన్ n tends to infinity అంటే అర్థం ఏంటి, 1 by n tends to 0 అయినా అర్థం. సో కాబట్టి 1 by n ప్లేస్లో జీరోస్ పెట్టాలి, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ 0. నాకు న్యూమినేటర్లో 1 మిగిలింది, డినామినేటర్లో -1 మిగిలింది. సో 1 by 4 ఇంటూ 1 by -1, దట్ ఈస్ నథింగ్ బట్ -1 by 4 ఈజ్ ద ఆన్సర్. ఎస్ ఆర్ నో? సో విచ్ ఆప్షన్, 1 by 4 కాదు, -1 by 4 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఇదేది కాదు, నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్? వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఆప్షన్స్లో మీరు గబాల్నా ఇది కొంచెం మిస్ చేశారంటే ఆన్సర్ ఇదే పెట్టేస్తారు, అందుకే ఇది ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అవునా? Be very careful. So I hope you enjoy this lecture. Please like, comment and share. Thank you. Let us meet in next lecture.